పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అత్త అంటే తినేవాడు అని, తినేవాడి గురించి చెప్పిన అధికరణం ఇది. అందుకని అత్రి అధికరణం, అత్ర అధికరణం అంటారు. సంగతి పూర్వాధికరణంలో బ్రహ్మ యందు భోక్తృత్వము సంభవం కాదని చెప్పింది. ఈ అధికరణం కూడా బ్రహ్మందు భోక్తృత్వం లేదని చెప్తున్నారు. అత్తాచరాచర గ్రహణాత్ అని సూత్రం వస్తుంది. అత్త అంటే తినేవాడు కాదు, సంహారం చేసేవాడు అర్థం చెప్పాలి. ఇది చరాచరం, చరము అచరము అన్నిటినీ. ఇక్కడ కూడా భోక్తృత్వం లేదని చెప్పారు కనుక దృష్టాంత సంగతి విషయం యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభయభవత బోధన. యస్య ఎవడికి, బ్రహ్మ అంటే జాత్య బ్రాహ్మణుడు. ఎందుకని క్షత్రయోగం ఉంది. క్షత్రం అంటే క్షత్రియులు, అంటే బ్రాహ్మణ క్షత్రియులు అన్నంతో సమానం అని చెప్పాడు. యమధర్మరాజు నచికేతుడికి ఉపదేశం చెప్పేటప్పుడు ఇది చెప్పాడు. యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభయభవత ఓదన మృత్యుర్యస్య ఉపసేచనం. అందరినీ చెప్పేటువంటి మృత్యు వాడికి ఊరగాయ లేకపోతే కూర అని చెప్పాడు. అది క్షత్రియ కులములు అన్నపానీయములు అన్నాడు. ఎవనికి బ్రాహ్మణ క్షత్రియ కులములు అన్నపానీయములు ఆహారం కథసుదిలో భుజించేవాడుగా వినపడుతున్నాడు. ఈ వాక్యాన్ని గురించి ఇక్కడ విచారం చెయ్యాలి. భుజించేవాడు జీవుడా, అగ్నియా, లేక ఈశ్వరుడా? అన్నము జీవునికి ఇష్టము. పూర్వపక్షి అంటున్నాడు. స్వాదత్తి ఇంకో ముండల పుస్తకంలో చెప్పారు, ఈ జీవుడు మంచి మంచి తీపి పళ్ళని తింటూ ఉంటాడు అని. స్వాదు అత్తి, రుచికరమైనవి తినను. శృతిలో కూడా చెప్పేది. భుజించేవాడు జీవాత్మని చెప్పవాలండి. లేక అగ్ని అహం వైశ్వానరో భూత్వా అని చెప్పారు కనుక అగ్ని అని చెప్పచ్చు. అగ్నిరన్నాద అని శుద్ధిలో కూడా ఉంది బృదాన్ని. అగ్ని సంపూర్ణ అన్నం తినవాడు అని చెప్పారు కనుక జీవుడు ఎలా చెప్పు, అగ్ని అయినా చెప్పు అంటాడు పూర్వాది. అప్పుడు సిద్ధార్థ అంటున్నాడు, బ్రాహ్మణ క్షత్రియ కులములు మరియు పూర్తి జగత్తు ఎవరికి భోజ్యములో అలాంటి ఈశ్వరుడే భోక్త కాగలడు. ఈశ్వరుని విషయంలో నచికేత యమధర్మరాజు సంవాదం ద్వారా తెలియచున్నది. ఇది ఈశ్వరుడి విషయంలో చెప్పింది. నచికేతుడు ఈశ్వరుడు గురించి అడిగాడు, తినేటువంటి జీవుని అగ్ని గురించి అడగలేడు. అతృత్వమైన సంహారార్థం పరమాత్మే భోక్త రూపంగా చెప్పబడును. భోక్త ఇచ్చట పరమాత్మే, తినేవాడు పరమాత్మ. అంటే తినడం అంటే ఇక్కడ సంహారం చేసేవాడు. చరాచరం మొత్తం జగత్తంతా సంహారం చేసేవాడు ఈశ్వరుడు. జీవో అగ్ని, ఈశోవా అత్త.
యాదోదనే జీవయిష్యతాం స్వాదత్తీతి శృతే వహనిర్వాగ్నిరన్నాథ ఇత్యర్థః. పూర్వపక్షి అంటున్నాడు బ్రహ్మసక్షత్వం నుంచి ఉభయభవత బోధ అన్న వాక్యంలో జీవుడు లేకపోతే అగ్ని లేకపోతే ఈశ్వరుడు, ఈ మూడిట్లో ఏదో ఒకటి భోక్త తినేవాడు కావాలి. ఓదనే జీవిషితం ఉభయభవత ఓదన. ఓదనం అంటే అన్నం. అన్నం జీవుడికి చాలా ఇష్టం, అందుకని జీవుడు అని చెప్పంటాడు. లేకపోతే స్వాదత్తి అన్నారు, రుచికరమైన పళ్ళు తింటూ ఉంటాడు అని ముండకలో చెప్పా కనుక ఇక్కడ జీవుడు అని చెప్పచ్చు. శృతి వహనిర్వా అగ్ని అన్నాథ ఇత్యర్థ. లేకపోతే శృతిలో అగ్నిరన్నాథ అన్నారు. అన్నం తినేది అన్నం తినేది అగ్ని అన్నారని అగ్ని చెప్పాలి, లేకపోతే జీవుడు చెప్పాలి అని పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం అంటాడు బ్రహ్మక్షత్రాది జగతో భోజ్యత్వాత్ త్యాదిహేశ్వర ఈశ ప్రశ్నోత్తరత్వాచ్చ సంహారస్తస్య చాత్రత. ఇక్కడ బ్రాహ్మణ కులము క్షత్రియ కులము జగత్తంతా కూడా తినబడేది అని చెప్పారు. భోజ్యత్వం భోజ్యం, భోక్త ఈశ్వరుడు, భోజ్యం. ఈ భోజ్యత్వా ఇక్కడ ఈశ్వరుడే అని చెప్పాలి. ఎందుకని ఈశ ప్రశ్నోత్తరత్వాచ్ అన్యత్ర ధర్మాలు అన్యత్ర ధర్మాత్ అని ఆ బ్రహ్మ గురించి అడిగాడు, ఈశ్వరుడు గురించి నచికేతుడు. ఈశ ప్రశ్నోత్తరత్వాచ్ ఏది అడిగితే దాని జవాబు చెప్పాలి. ఆ జవాబులో యమధర్మరాజు ఈ వాక్యం చెప్పాడు కనుక ఈశ్వరుడు గురించి ప్రశ్నోత్తరాలు కనుక ఇక్కడ ఈశ్వరుడు చెప్పాలి. మరి ఈశ్వరుడు భోజనం చేయడు కదా అంటే సంహారస్తు చాస్త అంటే ఇక్కడ అంతా అగ్ని. ఈశ్వరుడు అగ్ని కాదు, ఈశ్వరుడు మొత్తం లోకాలని సంహారం చేస్తాడు. ఎందుకని మృత్యుపచేసిన మృత్యుధావతి పంచమని కూర్చోడు చెప్పారు. ఆ ఈశ్వరుడు భయం వల్ల ఈ మృత్యు పరిగెడుతూ ఉంటాట, అందరినీ చెప్పే మృత్యు. ఇక్కడ చెప్పారు మృత్యురేషోపసేచనం. ఆ మృత్యువు వాడి ఊరగాయ లాగా అని. అది మరి ఎలా కుదురుతుంది అంటే ఇక్కడ సంహారార్థం చెప్పాలి. సంహారస్తస్య అత్రుత. అత్రుత అంటే తినడము, దానికి అర్థం ఇక్కడ సంహారం చెప్పాలి. యస్య బ్రహ్మజ క్షత్రంచ కనబడు అత్త జీవుడా అగ్నియా లేక పరమేశ్వరుడా అని సంశయం. భోక్త జీవుడే. తయోరన్య పిప్పలం సాధ్వత్తి. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. కింద పక్షి పై పక్షి ఊరికే కూర్చుని చూస్తూ ఉంటుంది. కింద పక్షి పోయి ఆ మంచి తీపళ్ళని తిని వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో చేతిపదులు కూడా దొరుకుతూ ఉంటాయి దానికి. ఒకటి మధుర కర్మఫలం అనుభవించింది అంటే పళ్ళు తింటుంది అంటే కర్మఫలాన్ని అనిపిస్తుంది అన్నమాట. అక్కడ ముండకలో జీవుని భోక్తగా చెప్పారు. కాదంటావా అగ్నిరన్నాథ అని ఇంకో శృతిలో చెప్పారు. అగ్ని భక్షకుడున్న శృతిలో అగ్నిని భోక్తగా చెప్పారు కనుక అగ్ని కానీ జీవుడు కానీ తీసుకోవాలి ఇక్కడ అత్త అని పూర్వపక్షం. బ్రహ్మక్షత్ర పదములు సంపూర్ణ జగత్తును ఉపలక్షణములు అంటే మొత్తం మనుష్య జాతి. అలా కాకుండా జడచేతనలు అన్నీ కలిపి ఉపలక్షణంగా చెప్పారు. ఉపలక్షణం అంటే
అది కాకుండా ఇంకా మీళ్ళు కూడా తీసుకుంటాను. సంపూర్ణ జగత్తును భక్షించుట వలన ఇచ్చట భోక్త ఈశ్వరుడే. సంపూర్ణ జగత్ సంహరిస్తున్నాడని ఆ భోక్త అన్నవాడు ఈశ్వరుడు. పైన చెప్పిన శృతి ఈశ్వర విషయ ప్రశ్న సమాధానంగా చెప్పబడింది. ఇంకోటి ఏమిటి, నచికేతుడు యమధర్మరాజుని ఈశ్వరుని గురించి అడిగాడు. దానికి ఉత్తరంలో చెప్పారు కనుక ఇతడు ఈశ్వరుడే. అత్త అత్త అనగా సంహారకర్త. అత్రి ప్రాతిపదికము. అత్త ప్రథమ ఏకవచనం. అత్త అత్తారో అత్తారా అని ప్రథమావిభక్తి పూర్తిగా అవుతుంది. అందుకని అత్త అంటే సంహారకర్త అని చెప్పాలి. పూర్తి జగత్తును సంహరించేది ఈశ్వరుడే. ఎందుకని ఈశ్వరుని గురించి అడిగాడు, అప్పుడు ఈశ్వరుని గురించే చెప్పాడు. చెప్తూ ఈ వాక్యం చెప్పాడు కనుక ఇది ఈశ్వరుడి గురించే. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య కఠోపనిషత్తులో 2వ వల్లి ఎస్య బ్రహ్మ క్షత్రంచ ఉభయ భవత బోధన మృత్యుర్యస్యోపసేచనం కైతా వేదే యత్ర సహా. బ్రాహ్మ క్షత్రియులు వానికి అన్నము, మృత్యువు కూరగాయ లేక కూర అన్నం తినడానికి కైతా వేదే యత్ర సహా. ఇలాంటి వాణ్ణి ఎవరు తెలుసుకోగలరు అంటాడు. బ్రాహ్మణ క్షత్రియ జాతి ఎవరికి అన్నస్థానీయమో, మృత్యువు పురస్థానీయమో, ఆ పురుషుడు స్థానము ఇదమిత్తం, ఇది ఈ ప్రకారం ఎవరు తెలుసుకోగలరు అంటే తెలుసుకోలేరు. ఇది కుండ నాకు తెలుసు అంటావు అంటే తెలుసు అనే జ్ఞానానికి కుండ కర్మ అయింది, నువ్వు తెలుసుకునేవాడివి. కుండ నీకన్నా భిన్నము. జ్ఞానంలో వ్యవహారంలో తెలుసుకోవడం అంటే మనకన్నా భిన్న విషయాన్ని తెలుసుకుంటాం. కానీ ఈ ఆత్మ మనకన్నా భిన్నం కాదు. అందుకని మరి ఇక్కడ ఎవరు తెలుసుకోలేరు అంటే తెలుసుకునేవాళ్ళు చాలా అరుదు అని అర్థం అన్నమాట. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ గత సిద్ధయే యతతావంత సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. 1000 మందిలో ఒకడు బయలుదేరతాట దేవుని తెలుసుకుందామని. అలా బయలుదేరిన 1000లో ఎవడికో ఒకడికి సమంగా తెలుస్తుంది, మిగిలిన వాళ్ళందరూ పోయారు. అందుకని 99.9% తెలుసుకోలేదు. ఇతడ అన్నము కూరలో అనే శబ్దం వల్ల భక్షకులు ఉన్నారని తెలుస్తున్నది. అతడు జీవుడా, అగ్నియా లేక ఈశ్వరుడా? ఇది అంశం. పూర్వపక్షం జీవుడనే చెప్పగలేను. ఒకటి మధుర కర్మ ఫలము అనుభవించుతున్నది అని జీవుని భక్షణగా చెప్పింది. అగ్ని అన్నభక్షకుడు, అగ్నిరన్నాద, అన్నమత్తి అయితే అన్నాద, అగ్ని భక్షకుడు అని చెప్పగలము. అప్పుడు పూర్వపక్ష బాధాలు చెప్తున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ జాతులు ఉపలక్షణంగా చెప్పుతూ సంపూర్ణ జగత్తుని ఇచ్చిన పూజ్యముగా చెప్పేది. పూజ్యము అంటే తినబడేది. ఈ తినబడేటువంటిది మొత్తం ప్రపంచం. దీన్ని తినేవాడు ఈశ్వరుడు కన్నా వేరొకడు లేడు. మరియు ధర్మాధర్మములకు ఆవల ఉన్నది
కృతాకృత్యములకు వేరైనది, భూత భవిష్యత్తుల కన్నా భిన్నమైన తత్వమును నీవు అనుభవించదా దాని గురించి చెప్పు అని ధర్మాధర్మాద్ అన్య కృతాకృతాత్, తర్వాత భూత భవిష్యత్తు, ధర్మాధర్ములకు అతీతమైనది, కృత అకృతం, చేసింది చేయలేనిది చేయబడినది, భూత భవిష్యత్ వర్తమానాల కన్నా భిన్నమైన తత్వాన్ని ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో, యమరాజు ఏమిటన్నాడు, నువ్వు ఇక్కడ అక్కడ చదివి నాకు చెప్పవు, నీ అనుభవంలో ఉన్నదాన్ని నాకు చెప్పు అన్నాడు. ధర్మాధర్ములకు అతీతము, కార్యకారణాతీతం. కృతము అకృతము అంటే కార్యకారణము, కారణము ఈశ్వరుడు, కార్యము సంపూర్ణ జగత్తు. ఆ కారణము ఈశ్వరుడు మాయ వల్ల వచ్చాడు. ఆ ఈశ్వరుడు కన్నా పైన ఉన్నాడు పరమాత్మ, నిర్గుణ నిరాకార తత్వం. అందుకని కారణం ఈశ్వరుడు, కార్యము హిరణ్య గర్భ జగత్తంతా ఈ రెండింటికి అతీతంగా ఉన్నదాన్ని. మళ్ళీ పాపము పుణ్యము ధర్మాధర్మం దీనికి అతీతంగా ఉన్నది, త్రికాలాతీతమైనది. సృష్టి మొదలైన తర్వాత కాలం మొదలెడుతుంది, కానీ సృష్టికి ముందు లయం అయిన తర్వాత ఆ పరమాత్మ ఒకడే ఉంటాడు. అందుకని త్రికాలాతీతమైన పరమేశ్వరుని గురించి నచికేతుడు అడగలా. అప్పుడు యస్య బ్రహ్మచాను వాక్యం ద్వారా సమాధానం చెప్తాను. ఈశ్వరుడు ప్రతిపాద్యుడు, అనస్తన్యోభిషాదీతి. ముందు చెప్పాం, ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒకటి అనస్తన్యో అభిషాగతీతి, ఏమి తినకుండా ఊరికే చూస్తూ ఉంటుంది. రెండోది కర్మఫలాన్ని అనుభవించడానికి ఇక్కడికి అక్కడికి పోయి అప్పుడప్పుడు తీపళ్ళు అప్పుడప్పుడు చేదుపళ్ళు తింటూ ఉంటుంది. కింద ఉన్నది జీవుడు, పైన ఉన్నది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని ఉదాసీనత్వాన్ని చూసి మధ్య మధ్యలో చేదుపళ్ళు దొరికినప్పుడు దాన్ని చూస్తూ చూస్తూ ఇది కూడా మెల్లిగా అక్కడికి వెళ్ళిపోతుంది. అది జీవ బ్రహ్మైక్యం అన్నారు. ఈశ్వరుని భోక్తృత్వం నిషేధించింది. అనస్తన్యోభిషాగతీతి అన్నప్పుడు పైన పక్షి ఏమీ తినకుండా చూస్తూ ఉంటుంది అని చెప్పారు కనుక అనస్తన్. అస్తన్ అంటే భుజించడం, నా అనస్తన్ భుజించకుండా. అభిషాగతీతి, అభిషాగతీతి అంటే ఊరికే చూస్తూ ఉంటుంది. అతృత్వము సంహారకర్తృత్వము దాన్ని నిషేధించలేదు. అతృత్వం అంటే సంహారాన్ని, మొత్తం జగత్ యొక్క సంహారాన్ని చెప్పారు. అందుకని సంహార కర్తృత్వం దానిని నిషేధించలేదు. సంహార కర్తృత్వం అనేది వేదాంతంలో ప్రసిద్ధము. అందుకని ఈశ్వరుని గురించి అడిగాడు. అన్యత్ర ధర్మాద్ అన్యత్రా ధర్మాద్ అన్యత్ర కృతాత్ అకృతాత్ యత్ పశ్యతి తద్వద అని అక్కడ మూల మంత్రం. అందుకని ఈశ్వరుని గురించి అడిగాడు నచికేతుడు, సమాధానం ఈశ్వరుడి గురించే చెప్పాడు. మధ్యలో జీవుడు కానీ అగ్ని కానీ రాదురా బాబు, అందుకని ఇక్కడ ఈశ్వరుడనే చెప్పాలి. మరి అత్త అంటే తినేవాడు కదా అంటే ఇక్కడ సంహారకర్త అని అర్థం చెప్పాలి అని చెప్పారు. ఇది భారతీయ వారి వ్యాఖ్య. దీని తర్వాత సూత్రం అత్తాచరాచర గ్రహణాత్. అత్త తినేవాడు ఈశ్వరుడు, చరము అచరము జడము చేతనము అన్నీ గ్రహించడం వల్ల. భుజించేవాడు అనగా సంహారకర్త,
పరమాత్మయే లాక్షణికముగా స్థావర జంగమును సంహరించువాడని చెప్పుడు వలన సర్వసంహారకర్తృత్వము పరమాత్మ ఎందే వస్తును, జీవుని ఎందు అగ్ని ఎందు కాదు. భోక్త ఇక్కడ పరమాత్మయే భుజించువాడు, స్థావర జంగమాలను భుజించువాడు అన్నట్టు వలన భుజించువాడంగా సంహారకర్త. సంపూర్ణ సంసారము బ్రాహ్మణ క్షత్రియుల ద్వారా ఉపలక్షితం అయిన దాన్ని సంహరించేవాడు పరమాత్మే, కానీ ఏ దేవదానుల ద్వారా సంభవం కాదు, అగ్ని ద్వారా కూడా సంభవం కాదు. ఎందుకని అగ్నికి ఇచ్చిన శక్తిని తీసేసుకుంటే వాడేం చేయలేడు. అందరినీ సంహరించి మృత్యు దేవత వానికి ఉపసేచనం, కూర లేక ఊరగాయ అని చెప్పడం వలన సంపూర్ణ ప్రాణుల అన్నస్థానం, సంపూర్ణ జగత్తును లయం చేయవాడు పరమాత్మ. అనస్తన్యో అభిషేక చేతి అని చెప్తారు. ఏమి తినకుండా చూస్తూ ఉంటాడు. ఒక పక్షి భోక్త తిండి ఉన్నది, రెండవది దాన్ని ప్రకాశింపజేయదు. చెప్పినందువల్ల ముందొక స్థితిలో పరమాత్మ భుజించువాడు అంటే సరికాదు. ఇందులో కనుక పై ముందర స్థితిలో పరమాత్మ యందు కర్మఫల భోక్తృత్వం నిషేధించింది. జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు, పైన పరమాత్మ కర్మఫలాన్ని అనుభవించట్లేదని చెప్పారు. కనుక భోక్తృత్వం పరమాత్మలో లేదని చెప్పారు, కానీ సంహారకర్తృత్వం లేదని నిషేధించలేదు. అందుకని పరమాత్మ అత్త సంహారకర్త. ప్రకరణాచ, ప్రకరణం ముందు ఒకసారి చెప్తాం. శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం పారదౌర్బల్యం అర్థ ప్రకర్షాత్. ఇప్పుడు ఇక్కడ ప్రకరణం ఏం జరుగుతోంది, ఏమిటి అడిగాడు, ఏం చెప్తున్నాడు. కఠోపనిషత్తులో పరమాత్మ ప్రకరణం, ప్రసంగం వల్ల పరమాత్మే అర్థం. ప్రకారం ప్రకరణాచ, ప్రకరణాత్ ప్రకరణం వల్ల పంచమి చ అని కూడా చెప్పారు. కైతావేద్యతో సహా ఈ ప్రపంచమంతా సంహరించే వాడిని ఎవరు తెలుసుకోగలరు? కైతావేద, ఇలాంటి ఉన్నవాడిని ఎవడు తెలుసుకోగలడు? పరమాత్మే సంహారకర్త, వేరెవరు కాదు. నజాతే మ్రియతేవా విపశ్చేత్. చైతన్య ఆత్మను అనుభవించే జ్ఞానికి చావు పుట్టుకలు లేవు అని పరమాత్మ ప్రసంగం. ఈ నజాయతే మ్రియతేవా విపశ్చిత్ అన్నది గీతా శ్లోకం కాదు. కఠోపనిషత్తులో కూడా ఇలాంటి శ్లోకమే వచ్చింది. ఉపనిషత్తులో ఉన్న శ్లోకాలని కొన్ని కృష్ణ పరమాత్మ తీసుకున్నాడు. అందుకని ఆఖర్లో ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రం అని చెప్పారు. గీత ప్రత్యధ్యాయం ఆఖర్లో ఓం తత్సది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నమ పంచదశోధ్యాయ అలాగే చెప్తారు. కనుక ఆ ఉపనిషత్తు నుంచి గీతలోకి తీసుకున్నారు. అంతేగాని గీతలో ఉన్నది ఉపనిషత్తులో చెప్పారని చెప్పకూడదు. మనకి ముందు ప్రమాణం వేదం. ఆ వేదాన్ని స్మృతి ద్వారా, ఇతిహాసము ద్వారా, పురాణాల ద్వారా వ్యాఖ్యానం చెయ్యాలి. ఇతిహాస పురాణాభ్యాం వేదం ఉపబ్రహ్మయేత్ అన్నారు. సముపబ్రహ్మయేత్, ఉపబ్రహ్మయేత్, చక్కగా వ్యాఖ్యానం చేయాలి. ఎందుకంటే వేదం చిన్నగా అర్థం కాదు కనుక దాన్ని చెప్పడానికి ఈ స్మృతి కానీ పురాణం కానీ ఇతిహాసం కానీ ఉండాలి. దానిలాగా చెప్పాలి.
ఎలాగా అంటే అసంగోయం అయం పురుష అన్నారు వేదంలో. ఈ ఆత్మ, ఈ పురుషుడు అసంగము అని చెప్తారు. అసంగము అంటే గీతలో చెప్పారు, నయనం చిందంతి శస్త్రాన్ని నన్నం దహస్పావక నచైనం క్లేదయంత్యాపో, దాన్ని అగ్ని కాస్తలేదు, వాయువు వెండించలేదు, ఇలా ఇవన్నీ చెప్పారు. అయినా కొంతమందికి అర్థం కాదు. ఈ ఆత్మ ఏమిటి అంటే బ్రహ్మవేద బ్రహ్మవే భవతి. ఈ ఆత్మ బ్రహ్మస్వరూపము, తెలుసుకునేవాడు కూడా బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మస్వరూపుడైన ప్రహ్లాదుని అగ్ని కాల్చలేదు, ఏమీ చేయలేదు. అది ఈ అసంగోయం పురుష అన్నదానికి వ్యాఖ్యానం అన్నమాట. అలాగా వేదంలో చెప్పింది స్మృతిలో ఉంటే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే ఆ స్మృతి తీసి పారేయాలి. కనుక ఇక్కడ నజాయతే మ్రియతేవా విపశ్చిత్ అన్నది శృతిలో వచ్చింది, దాన్నే స్మృతిలో తీసుకున్నారు. అందుకే ఇక్కడ నంబర్ ఇచ్చారు, కఠోపనిషత్తు 1:2-18 అని. ఆత్మను అనుసరించి జ్ఞానికి చావు పుట్టుకలు లేవు. పరమాత్మ ప్రసంగం ప్రకృతి విషయ ప్రకరణం. సూత్రంలో కారణం ద్వారా వాడిని ఎవరు తెలుసుకున్నారు అని గ్రహించరు. పరమాత్మను తెలుసుకుంటే చాలా కష్టము. వారిని ఎవరు తెలుసుకోగలరు, ఎవరు తెలుసుకోలేరని చెప్పలేదు. అంటే తెలుసుకోవడం చాలా కష్టము. కనుక పరమాత్మ అత్త అని చెప్పారు. ఇప్పుడు గుహాధికరణం, లేకపోతే గుహా ప్రవిష్టాధికరణము. ఇదే కఠోపనిషత్తులో ఇంకొక మంత్రం వచ్చింది. ఆ మంత్రం మీద పూర్వపక్షి మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. పూర్వాధికరణలో బ్రాహ్మణ క్షత్రుల సమీపమున మృత్యుపదం ఉండటం వలన సంపూర్ణ జగత్తు అనిత్యమైన మృత్యుర్ యస్యోపసేచనం అని చెప్పారు. అందుకని సంపూర్ణ జగత్తు అనిత్యమని చెప్పి దాన్ని సంహరించేవాడు పరమాత్మ అని. ఇతడ పిబత్ శబ్దము సమీపమున గుహా ప్రవేశ శబ్దం గలదు. గుహా ప్రవేశకులు బుద్ధిజీవులను పూర్వపక్షము. ఇక్కడ విషయం ఏమిటి? ఋతం పిబంతో సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టో పరమే పరార్తే. ఇది కఠోపనిషత్తు మంత్రం. ఋతం అంటే కర్మఫలం. పిబంతో ఈ ద్వివచనం, తాగే వాళ్ళు ఇద్దరు. సుకృతస్య లోకే, సుకృతస్య సుష్టుకృతస్య కర్మల ద్వారా ఏర్పడిన శరీరం. ఇందులో గుహ, హృదయ గుహ. ప్రవిష్టవు, ఇద్దరున్నారుగా ప్రవిష్టవు. పరమే పరార్థే, వాళ్ళిద్దరూ కూడా భిన్న స్వభావంతో ఉన్నవాళ్ళు అని అక్కడ మంత్రం. అది ఇక్కడ విషయం. ఋతం బిబంతో సుకృతస్యలోకే గుహాం ప్రవిష్టో పరమే పరార్థ. కర్మఫలమును అనుభవించుచు హృదయాకాశ గుహయందు నీరు ఎండవలే పరస్పర భిన్న స్వభావంతో ఇరువురు కర్మగోచులై ఉన్నారు. ఇక్కడ ముందేటి చెప్పాం, ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి అన్నాం. ఇప్పుడు ఏమిటంటాడు? హృదయ గుహలో ఇద్దరు ప్రవేశించారు అంటాడు. ఇద్దరు ఎవర్రా అంటే పరమాత్మ జీవుడని చెప్పాలి. పూర్వపక్షి అంటాడు బుద్ధిజీవులు అంటాడు. అందుకని శంక. హృదయాకాశం నందు నీడ ఎండవలే భిన్న స్వభావంతో ఇరువురు ప్రవేశించిరి అనుకో.
మరి భిన్న స్వభావం అన్నారు. భిన్న స్వభావం కనుక ఒకటి జడం ఒకటి చేతనం కావాలి. కనుక ఒకటి జీవుడు చెప్పు, ఒకటి జడం బుద్ధి చెప్పు అంటాడు పూర్వపక్షి. గుహలో ప్రవేశించేవారు బుద్ధిజీవులా లేక జీవాత్మ పరమాత్మలా? ఆ సంశయం. ఎండనే భిన్న లక్షణాలు బుద్ధి, జడ బుద్ధి, చైతన్య జీవాత్మ గుహలో ప్రవేశించి చెప్పలేని పూర్వపక్షం. జీవాత్మ పరమాత్మని చెప్పలేను. ఎందుకని? సుకృతస్య లోకే పిబంతౌ ఋతం పిబంతౌ. ఋతం అంటే కర్మఫలం. కర్మఫలాన్ని అనుభవించడానికి ఇద్దరు చేరారు గుహలో. మరి కర్మఫలము పరమాత్మకి లేదు కదా, మరి ఎలా చెప్పారు అంటే అప్పుడు అంటాడు, పరమాత్మకి కర్మఫలం లేకపోయినా జీవుడితో కలిపి చెప్పారు కనుక చెప్పిన యాంతి. గొడుగున్న వాళ్ళు పోతున్నారంటే 10 మంది పోతున్నారు, 3 గొడుగులు ఉన్నాయి, మిగిలిన వాళ్ళు గొడుగులు లేవు, అయినా గొడుగున్న వాళ్ళు పోతున్నారు అంటారు. దీన్ని చెట్టు న్యాయము అంటారు. గొడుగులు లేకపోయినా గొడుగున్న వాళ్ళతో కలిసి పోతున్నాడు కనుక అలాగే ఇక్కడ ఆ జీవుడితో కలిపి పరమాత్మని చెప్పారు. దివచన ప్రయోగం వలన ఒకడు జీవ చైతన్యమైన వేరొకడు ఈశ్వర చైతన్యం అంటే ఉచితము. దివచన పిబంతో పరమాత్మ హృదయంలో ప్రకటముగాన హృదయస్థమంది. ఉపాధి వల్ల జీవ ఈశ్వరులకు విలక్షణం చెప్పడం సంభవం. ఉపాధి ఉంది కనుక జీవుడు ఈశ్వరుడు వేరే. సర్వవ్యాపక బ్రహ్మ సాక్షాత్కరించుకున్నట్టుకు దేశ విశేషం చెప్పుడు విరుద్ధం కాదు. హృదయ దేశంలో ఎక్కడ ధ్యానం చేస్తావు ముందు చెప్తాం. హృదయ దేశంలో గుహలో ప్రవేశించిన వాళ్ళు జీవేశ్వరులే అంటారు. ఎవరు? సిద్ధాంతం. ఇప్పుడు దీనికి వైయాసిక న్యాయం. గుహాం ప్రవిష్టౌ ధీ జీవౌ జీవేశౌ హృదిస్థితౌ ఛాయాతపాకి దృష్టాంతాద్ ధీ జీవోస్తో విలక్షణౌ. గుహలో ప్రవేశించిన వాళ్ళు బుద్ధిజీవులా? బుద్ధి వేరు, జీవుడు వేరు. లేక జీవేశం, జీవుడు ఈశ్వరుడా? హృదయంలో ప్రవేశించిన వాళ్ళు. ఛాయాతపాక్య దృష్టాంతా, ఎండ నీడ అని చెప్పారు కనుక ఛాయ అంటే నీడ, ఆతపము అంటే ఎండ. ద్విజీవం రెండు వేరువేరుగా చెప్పారు కన్నా ఒకటి చైతన్యము ఇంకొకటి జడము. బుద్ధిజీవులు తీసుకోవాలి అంటాడు ఎవడు? పూర్వవాది. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, విబంతం ఇది చైతన్యద్వయం జీవేశ్వరౌ తతః పృష్ఠాను ఉపలబ్ధై స్యాత్ వైలక్షణ్యం ఉపాదితః. పిబంతౌ కృతం పిబంతౌ సుకృతస్య లోకే. పిబంతౌ అని చెప్పారు కనుక రెండు చైతన్యాలు తీసుకోవాలి కనుక జీవేశ్వరులని చెప్పాలి. పృష్ఠానం ఉపలబ్ధై. మరి హృదయస్థానం ఎందుకు చెప్పావు? అక్కడ మనకి అనుభవంలోకి వస్తాడు కనుక. వైలక్షణ్యం ఉపాదిత. మరి ఎండ నీడలాగా వేరని చెప్పారు కదా అంటే అవి ఉపాధి వల్ల వేరుగా కనిపించచ్చు అంటాడు. అది దీనికి అనువాదం. ఋతం పిబంతౌ ప్రవేశకర్తలు బుద్ధి మరియు జీవుడా, జీవుడు మరియు పరమేశ్వరుడా లేక అన్న సంశయం. హృదయంలో ఉన్నాడని చెప్పారు. ఎండ నీడ దృష్టాంతంగా చెప్పడం వల్ల ప్రవేశకర్తలు విలక్షణమైన అంటే ఒకదానికన్నా వేరైనటువంటి బుద్ధి మరియు జీవుడు అని పూర్వపక్షము. పిబంతం అన్న చోట ద్వివచనం. పిబంతౌ పిబంత రామ రామౌ
పిబంతౌ ఔ సు ఔ జస్ ఔ వస్తుంది ప్రత్యయం. ఔ వస్తే ద్వివచనం తెలుసుకోవాలి. ద్వివచనం తెలుస్తుంది. రెండు చైతన్యములే గనక ప్రవేశకర్తలు జీవేశ్వరులు. హృదయస్థానం ఉపాసన కొరకు చెప్పింది. జీవుడు సోపాధికుడు, జీవుడికి ఉపాధి ఉంది కనుక ఛాయ వంటి వాడు. ఈశ్వరుడు నిరుపాధికుడు, ప్రకాశ స్వరూపుడు, ఎండ వంటి వాడు. ఇద్దరిలో వైలక్షణం కలదు. వైలక్షణం ఉంది, ఉపాధి కలదు. జీవుని ఉపాధి ఛాయ వంటిది. ఈశ్వరుడికి ఉపాధి లేదు, స్వప్రకాశము, జ్ఞాన స్వరూపము, అందుకని ఎండవంటి వాడు. ఇది విలక్షణం. విభంతం అని ద్వివచనం. రామ లక్ష్మణం ఆసాతే, రాముడు లక్ష్మణుడు వస్తున్నారంటాడు. ఇద్దరూ చైతన్యం కనుక పిబంతం అన్నది చెప్పినట్టు ఆసతే ఆసాతే ఆసంతే, ఇద్దరు వస్తున్నారు అని ఇద్దరికి కలిపి ద్వివచనాన్ని ఉపయోగిస్తారు. ద్వివచనం ఉపయోగించారు కనుక ఇద్దరు కూడా చైతన్యమనే చెప్పాలి. మనిషి దగ్గర ఆవులు ఉన్నాయి. ఒక ఆవు తప్పిపోయింది తీసుకురారా అంటే గాడిద గొర్రె తీసుకురాడు కదా, ఆవునే తీసుకొస్తాడు. అలాగే ఒక దానితో పాటు ఇంకో దాన్ని చెప్పాల్సినప్పుడు తమ స్వభావం ఉండాలి. అందుకని జీవేశ్వరులని చెప్పారు. ఇక్కడ భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య 3వ కటవలిలో మొదట్లో వినిపిస్తున్నది. ముందొచ్చింది యస్య బ్రహ్మక్షత్రస్య ఉభయభవతోదర అన్నది 2వ వల్లి, ఇది 3వ వల్లి. ఋతం బిబంతో సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టో పరమే పదార్థే ఛాయా తపో బ్రహ్మ విదో వదంతి పంచాగ్నియో ఏ చ త్రినాచికేతాః. ఋతం పిబంతో, ఋతం కర్మఫలం, పిబంతో తింటో, సుకృతస్య లోకే సుష్టుకృతస్య మన కర్మ ద్వారా మనం ఈ శరీరాన్ని చేసుకున్నాం. లోకే గుహాం ప్రవిష్టౌ హృదయంలో ప్రవేశించారు. ఎవరు? ఈ చైతన్యం. ఛాయా తపో బ్రహ్మ విదో వదంతి. ఒక్కడు ఛాయ, ఇంకోడు ఎండ. ఎవరంటున్నారు? బ్రహ్మ విదో వదంతి, బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. మళ్ళీ ఇంకా చెప్తున్నారు పంచాగ్నియో, పంచాగ్ని విద్య చూసిన వాళ్ళు బ్రహ్మవేత్తలు అంటారు, గృహస్థులు వాళ్ళు. త్రినాచికేత, త్రినాచికేతం అగ్ని పేరు. దాన్ని ఛేదనం చేసిన వాళ్ళు కూడా అలాగే చెప్తారు. అవశ్య భోక్తవ్యము కర్మఫలము అనుభవించచ్చు. సర్వోత్తంబు పరతత్వమునకు నివాసంబును అగు హృదయమున ఆకాశముందు గుహముందు నిలిచి నీడయు ఎండయు వలె పరస్పర భిన్న స్వభావముతో ఇరువురు కర్మగోచరులై ఉన్నారు. ఈ విషయం బ్రహ్మవేత్తలు, పంచాగ్ని అంటే కర్మపరాయణులు, నాచికేతాగ్ని చేయను చేసిన వారు కూడా చెప్పారు. సుకృత కర్మఫల రూపమైన బ్రాహ్మణాది శరీరములు పరబ్రహ్మ ఉపలబ్ధి స్థానం కొరకు అవి జ్ఞానాధికార కారణమైన సమాధులతో కూడుకున్నవి. జ్ఞానానికి అధికారం సమాధులు, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం. శరీర మధ్యలో ఉన్న హృదయ గుహంలో ప్రవేశించి వృత్తమనగా కర్మఫలం. ఎండ నీడల వల్లే విరుద్ధ స్వభావం గల వారు హృదయంలో ప్రవేశించి ఆ ప్రవేశించిన వారు బుద్ధిజీవులా లేక జీవేశ్వరులా? బుద్ధిజీవులని పూర్వపక్షం, జడచేతనుడు వైలక్షణం. విభంతమును ద్వివచన విభక్తి ప్రయోగం ద్వారా ఇద్దరు చైతన్యవంతులని ప్రసిద్ధమవుతుంది. చైతన్యములని జీవేశ్వరుడు ప్రవేశించి సర్వవ్యాపకమైన ఈశ్వరుని ఉపలబ్ధి కొరకు హృదయస్థానం వర్ణించింది.
ఇద్దరు చైతన్యవంతులైనను శోభాదికి నిరుపాధికముల ద్వారా వైలక్షణము కలదు. ఒకడికి ఉపాధి ఉంది, ఇంకోటికి ఉపాధి లేదు. ఉపాధి లేకుండా ముందు చెప్పాం, చైతన్యమిదధిష్టానం లింగదేహస్య పునః శిక్షాయా లింగదేహస్థ సత్సంగో జీవోచ్యతే. అధిష్టాన చైతన్యము, కర్మల ద్వారా ఏర్పడిన లింగ శరీరము, ఆ లింగ శరీరంలో ప్రతిబించిన చైతన్యము, ఈ మూడు కలిపి జీవుడు అంటారు. అందుకని మనస్సు అనేటువంటి ఉపాధి ఉంది జీవుడికి. ఆ ఉపాధి లేదు పరమాత్మకి. అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిట్లోనూ ప్రకాశిస్తాడు. సూర్యుడు 100 కుండల్లో 100 చెరువుల్లో ప్రతిబింబించిన వానిలో వికారం లేదు. ఈ ప్రతిబింబించిన దాన్ని వీడు జీవుడు నేను అనుకుంటాడు. వచ్చిన గొడవ అది. అందుకని ఉపాధి వల్ల నీడ ఎండలన్న విలక్షణం కూడా సరిపోతుంది అంటాడు. గుహా ప్రవిష్టవాత్మానం హి తద్దర్శనాత్. గుహలో ప్రవిష్టవు ఆత్మానవు. ఆత్మానవ ఆత్మానవ 2 ఆత్మలు అంటాడు. ఎందుకంటే వ్యవహారంలో ఈ బహువచనం ఉపయోగిస్తారు. ఆత్మానం ఆత్మన, అందరి ఆత్మలు ఒకటే అన్నప్పుడు బహువచనం వచ్చింది. అలాగే ద్వివచనం కూడా వస్తుంది. ఆత్మ ఒకటి, ద్వివచనం అలా వచ్చింది అనుకోకూడదు. రామో రామాహ. మరి 2 రాములు ఎక్కడి నుంచి వచ్చారు, 3 ఎక్కడి నుంచి వచ్చారు? అది శబ్ద ప్రయోగం. ఒక్కొక్కసారి భక్తులను అనుగ్రహించడానికి ఒకటే రాముడు అనేక రూపాల్లో కనిపిస్తాడు. అప్పుడు మరి బహువచనం ఉపయోగిస్తావా, ఉపయోగించవా? అలాగే శబ్ద ప్రయోగం పిబంతౌ. అందుకని ఆత్మానవ్ తద్దర్శన అలాగే చూడబడుతుంది. పిబంతౌ అను మంత్రంలో పానకర్తలు అంటే తాగేవాళ్ళు జీవ పరమాత్మని చెప్పవలేను. విద్యా విభక్తి చే చెప్పబడేవారు ఇద్దరు సజాతీయులై ఉండేవారు. జీవాత్మకు పరమాత్మతో చైతన్యుడు సజాతీయత కలదు. జడమైన బుద్ధితో చేతనుడు జీవునికి ఏమాత్రం సజాతీయం లేదు. జీవ పరమాత్మలే బుద్ధి గ్రహాన్ని ప్రవేశించిరి అని తెలుసుకోవాలి. జీవ పరమాత్మలే ఇక్కడ గ్రహించబలేదు. ఆత్మానవు చైతన్యం ఋతంబిబంతమని ఫలభోగ ఉపభోగము జీవాత్మ కనబడుతున్నది. రెండవది కూడా ఆత్మ అంటే న్యాయం. సంఖ్య వినినప్పుడు రెండవది కూడా సమాన స్వభావం దేహాన్ని గ్రహించడం లోక ప్రసిద్ధం. ఈ ఎద్దుకు జతను తెమ్ము అన్న రెండవ ఎద్దును తెచ్చింది, కానీ గుర్రంతో మనుషులో తీసుకురారు. గుర్రమునో మనుషులో తీసుకురారు. కర్మఫల భోగములను నిశ్చయమైన జీవాత్మకు జతను చెప్పడకు పరమాత్మే ఇది సమ్మతం. పరమాత్మ ఎందు కర్మఫల భోగం లేకపోయినను క్షత్రి న్యాయం ఇతర పరమాత్మ అని చెప్పి గొడుగులు గల వారు పోతున్నారైనా గొడుగు లేని వారు కూడా ఉండటనే క్షత్రి న్యాయం ఉంది. గుహాహితం గహవరేష్టం పురాణం. ఇది కఠోపనిష తర్వాత యో వేదనీతం గుహాయాం పరమే వ్యోమం. దుర్గమము తెలుసుకొనడానికి క్లిష్టమైన స్థానంలో ఉన్న పురాణ పురుషుడు శరీరపు గుహలో ప్రవేశించెను అన్న ఈ శృతి పరమాత్మ బుద్ధి రూపమైన గుహలో ఉన్నాడని చెప్పడం వల్ల, బుద్ధి అంటే మనస్సు, ఇక్కడ దాన్ని గుహ అన్నారు. గుహాహి తత్వదర్శనము, గుహలో ఉన్నాడని చెప్పి నిరుద్ధం కాదు. అన్ని చోట్ల ఉన్నవాడు ఎక్కడైనా ఉండొచ్చు. పరమాత్మ సర్వవ్యాపకుడైన ఉపలబ్ధి వరకు దేహ విశేషం.
దేశ విశేషం అంటే హృదయ దేశం, విరుద్ధముగా జీవ పరమాత్మలే గుహలో ప్రవేశించినట్టు ఉచితము. అందుకని ఇక్కడ క్షత్రి న్యాయం ద్వారా, ఎందుకని గొడుగు లేని వాళ్ళని కూడా గొడుగున్న వాళ్ళతో పాటు పోతున్నా అని చెప్తారు. అలాగే కర్మఫల భావం లేదు, అయినా కర్మఫలం చేసే జీవితం ఉన్నాడు కనుక పిబంతం అని చెప్పారు. అంతేగాని పరమాత్మ కూడా కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు అని కాదు. కానీ అదే పరమాత్మ సాకార సగుణ రూపంలో ఉంటే కర్మఫలం అనుభవిస్తున్నాడా అనిపిస్తుంది. అది యువశబ్దంతో చెప్తాను, యాగిఫ్. అందుకని విశేషణాచ, విశేషణం కూడా చెప్తారు. జీవ పరమాత్మలో గమనకర్తగా జీవుని, గంతవ్యంగా పరమాత్మను, మరణకర్తగా జీవుని, మంతవ్యంగా పరమాత్మను శృతుల్లో విశేషంగా చెప్తారు. చకారం పరమాత్మ ప్రకరణ సూచించున్నది. జీవ పరమాత్మనే గుహలో ప్రవేశించింది. ఆత్మానం రథం మిద్ది, శరీరం రథమేవతు. ఆత్మని రథం అనుకో. రథినం అంటే రథస్వామి ఆత్మని. ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు. రథస్వామి ఆత్మ, శరీరము రథము. సుఖం అధ్వన పరమాత్మ తద్విష్ణు పరమం పదం. అధ్వన అంటే తోవ. వాడు ఈ తోవ అంతిం దాన్ని పరం ఆప్నోతి. తద్విష్ణు పరమం పదం, అది వ్యాపకం. అధ్యాత్మ యోగాదిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకో జనాతి. అధ్యాత్మ యోగం అంటే ఆత్మను చిత్తం చేస్తూ దేవం మత్వ, జ్యోతన ప్రకాశన స్వప్రకాశ పరమాత్మ వాణ్ణి చిత్తన చేసి ధీర వివేకి హర్షశోకో జహాతి. సుఖ దుఃఖాలు వదిలిపెట్టేస్తారు. ఆత్మను రథసారథిగను, శరీరం రథమును తెలుసుకుంది. మార్గ అవధులను దాటి విష్ణు యొక్క పరమధామం చేయడం. ఇంద్రియాదులను నిగ్రహించునేని పరబ్రహ్మ రూపం స్థానం తనలోనే పొందును. అది అర్థం. స్వప్రకాశ రూపుని వేదాంత జ్ఞానంతో గ్రహించిన ధైర్యశాలి. ఇక్కడ ధీరుడు అంటే ధైర్యశాలి అని చెప్పాడు, మనం వివేకం చెప్పాం. హర్షలోకంలో పొందుడు, హర్షలోకంలో పొందాడు. పై శృతులలో జీవుని చేరువాడుగాను పరమాత్మను గంతవ్య రూపం చేరబడేది. జీవుని మననం చేయవానిగాను పరమాత్మను మనన యోగ్యతను స్పష్ట భేదం చెప్పేది. సూత్రంలో ఉన్న చకారం ద్వారా పరమాత్మ ప్రసంగం నడుచున్నది. జీవ పరమాత్మని గ్రహించవలేము. అందుకని ఇక్కడ ఈ అర్థం పిబంతో సుఖదశలోకి అన్నప్పుడు జీవుని పరమాత్మని చెప్పాలి, అంతేగాని బుద్ధిజీవుని చెప్పకూడదు. అంతరాధికరణం పిబంతో అనే పదం ద్వారా దిత్య సంఖ్య వినబడిచ్చే చైతన్యవంతులైన జీవ పరమాత్మలే బుద్ధి రూపకు ఎందుకు ప్రవేశించినండి. అట్లే ఇచ్చట శృతిలో దృశ్యతే అని వచ్చింది. ఏసో అక్షిణి పురుషో దృశ్యతే. ఈ కంటిలో కనబడే పురుషుడు అన్నాడు. ఆఖరిలో అమృతత్వాలు బ్రహ్మలు చెప్పినను. తర్వాత ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మేతి అని తర్వాత చెప్పారు. అలా చెప్పినా కూడా ప్రత్యక్ష కథనం ద్వారా నేత్రులో ప్రతిబింబించడం వలన ఏసో అక్షిణి పురుషో దృశ్యతే, కన్నులో కనబడే పురుషుడు అని చెప్పారు. అందుకని నేత్రంలో ప్రతిబింబించడం వలన
ఆఖరి శృతిని శృతిపరంగా చెప్పవలేను. ఏది అమృతం అభయం ఏది బ్రహ్మ అన్నదాన్ని శృతిపరంగా తీసుకుని కంటిలో కనిపించే ప్రతిబింబం తీసుకోవాలి అని దృష్టాంతంగా. చాందోగ్య ఉపనిషత్తులో ఉపకోసల విద్యలో ఉపకోసలుడు అన్నవాడు సత్యకామ జాబాల శిష్యుడు. సత్యకాముడు అందరికీ సమావర్త సంస్కారం అంటే చదువు అయిపోయిన తర్వాత సంస్కారం చేసి పొమ్మనమంటారు ఇంటికి. అంటే హాస్పిటల్లో చేరిన తర్వాత డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు. అందరికీ చేశాడు, వీటికి చేయలేదు. ఉపకోసకుడు యాత్రకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఉపకోసలుడు అగ్నుల మధ్యలో కూర్చొని 12 సంవత్సరాలు అగ్నుల సేవ చేశాడు కనుక ఆ యజ్ఞశాలలోకి వెళ్ళి అగ్ని ముందు కూర్చుని భోజనం మానేసి కూర్చుంటాడు. అప్పుడు వాడు ఇక్కడ నా ముందు చచ్చిపోతే నాకు పాపం వస్తే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి వాడికి బ్రహ్మోపదేశం చేస్తాడు. చేసి నీకు మిగిలింది నీ గురువుగారు చెప్తారని వదిలిపెట్టేస్తాడు. అప్పుడు గురువుగారు వచ్చి ఇది చెప్తారన్నమాట. ఏషో అక్షిణి పురుషో దృశ్యతే ఏషాత్మేతి హోవాచ ఏతమతం. కంటెంత ప్రసిద్ధంగా కానవచ్చున్న ఛాయా పురుషుని గురించి చెప్పినా లేక బ్రహ్మ గురించి చెప్తా. ఇప్పుడు అగ్నులు ఉపదేశం చేశాయి. ఏమిటి? ఖం బ్రహ్మ ఖం బ్రహ్మ. ఖం అంటే ఆకాశం, ఖం అంటే సుఖము. మళ్ళీ ఒకదాని ఒకటి విశేషణం చెప్పారు. ఖమేవ ఖం ఖమేవ ఖం అని. అంటే ఆకాశములాగా వ్యాపించి ఉన్న సుఖస్వరూపము ఉపాస్య బ్రహ్మము అని చెప్పారు. ఎవడు? అగ్ని. సుఖస్వరూపం బ్రహ్మము, ఆకాశంలో వ్యాపకత్వం బ్రహ్మం. మరి ఇక్కడ కం బ్రహ్మం అంటే ఈ సుఖస్వరూపము ఆకాశంలో వ్యాపకత్వము ఈ అర్థాలు చెప్పాలి. వరుణ ఉపదేశం బ్రహ్మమునే నేత్రంలో ఉన్నాడని చెబుతూ వామ నేత్రం కామ ప్రాపకత్వం కోరికలు పూర్తి చేస్తాడని చెప్పారు. ఈ వామనిత్వము వామనిత్వం దగ్గర అర్థం కామప్రాపకత్వం అంటే ఇచ్చని పూర్తి చేస్తాడు అనే గుణాలతో ఆ బ్రహ్మను ఉపాసన చేయాలి. పరమేశ్వరుని వదిలి పురుషుడు ఛాయాత్మనేక జీవుల్లో అమృతత్వాది ధర్మములు లేవు. అందువల్ల పరమాత్మే అక్షిస్త పురుషుడు కనుక ఇక్కడ పరమాత్మనే చెప్పాలి అంటారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.